ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తాడు. ఆంజనేయ, నీకు నాకు కల తేడా ఏమిటి? ఆంజనేయ, నీకు నాకు కల తేడా ఏమి? నన్ను దేవుడా దేవుడా దైవము దైవం అంటున్నావు. నువ్వు శివునాంశగా నేను విష్ణువాంశగా అందరూ లోకం మహర్షులంతా కీర్తించుచుండగా నీ దాసుని దాసుని అంటున్నావు, దేవుడు అంటావు, దైవం అంటావు. నీకు నాకు కల తేడా ఏమి ఆంజనేయ అని ప్రశ్నిస్తాడు శ్రీరామచంద్రుడు. ప్రశ్నించినప్పుడు దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్మదంశకః ఆత్మబుద్ధ్యాత్మమేవాహమితి మే నిశ్చితామతి. అప్పుడు శ్రీరామచంద్ర, దేహదృష్టితో నీ చూస్తే నీ దాసుని, జీవదృష్టితో చూస్తే నీ అంశను, ఆత్మదృష్టితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు రామా అని అక్కడ చెప్తాడు అన్నమాట. అందుకోసము ఎంత దివ్యత్వం చూశారా? అందుకోసమే రామచంద్ర దేహదృష్టితో నీకు నీ దాసును, దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్మదంశకః ఆత్మబుద్ధ్యాత్మమేవాహమితి మే నిశ్చితామతి. నేను దేహదృష్టితో నీ దాసుని, జీవదృష్టితో నీ అంశ, ఆత్మదృష్టితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు రామా అని అక్కడ శ్రీరామచంద్రునికి విషయం చెప్పుతాడనమాట. అందుకోసము మనము ఆ స్థితిని ఎప్పుడు దాసులము 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 దాసులమని, దాసోహం దాసోహం దాసోహమని, పరమేశ్వర నీకు నేను దాసుని 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 అని ఎప్పుడు మనం అనుచుండగా భగవంతుడు దా అనే అక్షరాన్ని దొంగిలిస్తారని మన మహర్షులు చెప్పినారు. అప్పుడు సోహం అనే పరతత్వం మాత్రమే మిగిలిపోతుంది జీవునికి. అనగా సోహం దాసోహం 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 అని నీ దాసుని 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 అనగా అప్పుడు దకారాన్ని భగవంతుడు దొంగిలిస్తారని అక్కడ సోహం అనేది మీకు మిగిలిపోతుంది. సహా పరబ్రహ్మము అహం నేను, ఆ భగవంతుడిని నేననే భావంలోకి అద్వైత స్థితికి వెళ్ళిపోతాడు జీవుడు, దైవాకారాన్ని పొంది తీరుతున్నాడు అన్నమాట. అందుకోసమే మనము దాసోహం దాసోహం అని మన భగవంతుని ప్రార్థన చేస్తూ ఆ భగవంతుడు చెప్పినట్టు శాస్త్రముల యందు శాస్త్రములన్నీ భగవంతుని ముఖములు కావున భగవంతుడే చెప్పుతున్నాడు శాస్త్రముల ద్వారా అని మనం అనుకోవాలా. ఆ శాస్త్రాలు చెప్పినట్టు మనం ఆచరిస్తూ సర్వేశ్వర చింతన ఎప్పుడు చేసినామో మన భగవత్ స్వరూపులమై భాషిస్తాం. అట్టి భగవత్ స్వరూపులు మనం కావాలంటే శాస్త్రాలు బాగా చదువుకొని, చదువులు రాకపోతే గురువుల చెంతకు వెళ్ళి గురువులు చెప్పినట్లు గురువులు మంచిదే చెప్తారు. ఆ మంచిది ఆచరిస్తూ అట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు మోక్షం ఈ జన్మలోనే సిద్ధిస్తుంది అని ఆనాడు సీతామాత ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తుంది. హనుమ, ఆంజనేయ, ఎవరైతే ఆ రామనామామృతాన్ని గ్రోలుతూ
ఆ రాముడు చెప్పినట్టు శాస్త్రముల యందు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వాళ్ళు రామస్వరూపులై భాషిస్తారు ఆంజనేయ అని ఉపదేశం చేస్తుంది. రామాంజనేయ సంవాదంలో ప్రథమాశ్వాసంలో సీతామాత ఉపదేశం చేస్తూ ఆంజనేయ తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబుముచే తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే ఊరక వాదించుచు చెడు వారికి మోక్షంబు గలది వాయుకుమారా. ఆంజనేయ తారక శాస్త్రాలు చదువుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. నేను తెలుసుకున్నాను అని చెప్పి కొన్ని వాక్యములు కొన్ని కూడబెట్టుకొని ఏదో తర్కాలను పలుకుంటూ ఏదేదో వాదించుకుంటూ జీవితంలో గడిచిపోతున్నారే కానీ ఆ రామనామామృతాన్ని గురులతో సమాధిలోకి వెళుతున్నారా, దైవ ధ్యానంలో నిమగ్నులు అవుతున్నారా ఆంజనేయ? అట్లా అయితేరా వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు, తరిస్తారు. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే ఊరక వాదించుచు చెడు వారికి మోక్షంబు కలది వాయుకుమార. ఓ వాయునందన ఆంజనేయ, తారక శాస్త్రములను, యోగ శాస్త్రాలను, భక్తి శాస్త్రములను, కర్మ సిద్ధాంతములను, జ్ఞానశాస్త్రములు, యోగాది శాస్త్రాలు నేర్చుకొని ఆచరించక ఏదో కొన్ని వాక్యాలు పలుకుతూ ఉన్నంత మాత్రం మోక్షము సిద్ధించదు ఆంజనేయ. దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే జీవుడు కైవల్యాన్ని పొందుతాడని సీతామాత ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తుంది. రాజయోగం వ్యభూని నిరంతరంబు పట్టుగా నభ్యసింపంగ ప్రాలుమాలి కొన్ని వేదాంత వాక్యములు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. ఆంజనేయ తారక యోగం బెబూని నిరంతరంబు కూడా తారక యోగాన్ని పూనుతున్నారు. అనగా తారక యోగ శాస్త్రాన్ని తెలుసుకోవాలని అభ్యసిస్తున్నారు. అనగా మానవ జన్మ రావడమే ఆ దైవ కరుణా కటాక్షం ఉంటేనే మానవ జన్మ వచ్చింది కదా. ఇందులో దుర్వినియోగం చేసుకుంటున్నాడు జీవుడు. తారక యోగం బెబూని నిరంతరంబు పట్టుగా నభ్యసింపంగ ప్రాలుమాని కొన్ని వేదాంత వాక్యములు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. కొన్ని తారక శాస్త్రాలు చదువుకొని యోగ శాస్త్రాలు చదివి కొన్ని శాస్త్రాలు తెలుసుకొని కొన్ని వేదాంత వాక్యములు కూడబెట్టి కొన్ని వేదాంత యుక్తులను కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. కొన్ని యుక్తితో కొన్ని వేదాంత వాక్యాలు కూడబెట్టుకొని కొన్ని మాటలు చెప్పినంత మాత్రాన బ్రహ్మజ్ఞానము నీకు చేకూరదు, బ్రహ్మానుభూతి నీకు కలగదు. శాస్త్రములు యందు చెప్పినట్టు శ్రవణం మననం నిధిధ్యాసన రూపేణ ఎవరైతే వింటూ శ్రవణం చేస్తూ మననం చేసుకొని ఆచరణలో పెట్టుకున్న పుణ్యపురుషులకే ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది ఆంజనేయ అని ఉపదేశం చేస్తుందన్నమాట. రాజయోగం బెబూని నిరంతరంబు పట్టుగా నభ్యసింపంగ ప్రాలుమాని కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. అందుకోసము ఆంజనేయ వాక్యములు కొన్ని నేర్చుకొని ఊకే వాక్యములు వల్లె వేసినంత మాత్రమున బ్రహ్మానుజ్ఞానము, బ్రహ్మానుభూతి, బ్రహ్మానుభవము నీకు కలగదు. అవి వినడం అవసరము, చదవడం అవసరము. అవి ఆచరణలో పెట్టుకున్నప్పుడే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానియే భాషించి కైవల్యాన్ని ఈ జన్మలోనే పొంది తీరుతాడు ఆంజనేయ అని ఇది ప్రథమాశ్వాసములో సీతారామాంజనేయ సంవాదంలో మీరు చూసుకొనవచ్చును. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై గృత దీపవార్త వలన యాకొన్న మనజుని యాకలు దీరునే గణరససాన్నవర్ణనంబు వలన నిరుపేదవాని పేదరికంబు బోవునే దైవ్య ప్రభావ కీర్తనంబు వలన రోగపీడుతుని భౌరోగంబు దీరునే కలుతౌషధ ప్రసంగంబు వలన జండుబడి బుద్ధిలో విలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము దిగుని తర్కిత విచిత్ర శబ్దబోధంబు వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక. ఆంజనేయ యోగ దృష్టి వల్ల సమాధి వల్లనే నీకు ఇది సిద్ధిస్తుంది బ్రహ్మజ్ఞానము. కానీ
ఇక్కడ ఒక్క చీకట్లు ఉండగా ఆ చీకట్లు పోవాలని చెప్పి జ్యోతిని స్మరించినంత మాత్రమున చీకట్లు పోవు, జ్యోతిని వెలిగిస్తే పోతాయి. అన్నము ఆకలి అవుతుండగా ఆ అన్నమును స్మరించినంత మాత్రమున ఆకలి తీరదు. ఆ అన్నము తిన్నప్పుడే క్షుద్బాధ నివారణమైపోతుంది. ద్రవ్యమును స్మరించినంత మాత్రమున బీదరికము పోదు. శ్రమించి కష్టపడి అట్టి ధనార్జన చేసినప్పుడే బేదరికం వెళ్ళిపోతుంది సుమా. అట్నే రోగం వచ్చింది, ఔషధమును స్మరించినంత మాత్రం రోగాలు నివారణము కాదు. ఔషధము స్వీకరించినప్పుడే రోగ నివారణ జరుగుతుంది ఆంజనేయ. అట్నే జండుబడి బుద్ధిలో వెలి నిండి ముగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము దిగుని బండబడి అని కూడా మన మహర్షులు వర్ణించినారు. బండలాంటి మనసు హృదయం తయారైంది. అట్టిది పోవాలంటే తర్కిత విచిత్ర శబ్దంబు వలన, తర్కిత విచిత్ర శబ్ద బోధంబు వలన నీ హృదయము గట్టిపడింది. అజ్ఞానం వల్ల ఒక పాషాణముగా బండగా తయారైపోయింది. అది నీ హృదయము బాగుపడాలంటే, నువ్వు తరించాలంటే తర్కిత విచిత్ర శబ్దబోధంబు వలన నువ్వు తరించలేవు. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక, యోగాభ్యాసం వల్ల జ్ఞాన దృష్టిని సంపాదించుకున్న వారే ముక్తాత్ములవుతారు ఆంజనేయ అని ఉపదేశం చేస్తుంది. గాలంబులేనిచే జాలాగ్రని చేత పాటిన జాలమును పట్టుబడునే, సరియురు లేని చేశకునాంతకును చేత చొక్కంపు పక్షులున్ చిక్కుబడునే. యోగంబులేనిచే నొక మావటేడుచే, యోగంబులేనిచే నొక మావటేడుచే గజరాజములు నరకట్టబడునే. తగుకోలనేనుచే మృగయా వినోదుచే ఘోర మృగంబులున్ కొట్టబడుని. రాజితానంద తారక రాజయోగ పావన సమాధి లేనిచే పరమ శుష్క వేదాంతవాద తత్పరుల చేత ఇంద్రియమనంబులు వినిగ్రహింపబడుని. ఆంజనేయ, ఒక జాల వల వేసేసి గాలం వేస్తే చేపలు పట్టుతాయి. ఆ గాలము లేక ఆ జాల అనగా వల వేయకపోతే చేపలను పట్టలేరు. ఎట్టి వీరుడైన జాలరి పట్టలేడు సుమా. అట్నే నువ్వు ఒక పక్షులను పట్టాలంటే ఒక వల అవసరము, ఒరులు అవసరము. ఎవరైతే ఆ పక్షులను పట్టాలంటే ఆ వల అవసరము, ఒరులు అవసరము. శకునాంతకుని చేత చొక్కంపు పక్షులను చెక్కుబడుని. ఆ శకునాంతకుడైనటువంటి వారి చేత పక్షులను పట్టాలంటే అది అవసరము సుమా, లేకపోతే దొరకే సుమా. అట్నే ఒక్క అంకుశము లేనిది ఒక ఏనుగును బంధించాలంటే, తన అదుపులో పెట్టుకోవాలంటే అంకుశం ఉంటేనే అది అదుపులో ఉంటుంది ఆంజనేయ. అట్నే ఒక పులులను సింహములను వేటాడాలంటే ఒక దివ్యమైన అస్త్రశస్త్రములు అవసరము ఆంజనేయ. లేకపోతే అస్త్రశస్త్రములు లేకపోతే పులుల చేత సింహముల చేత భక్షింపబడుతాడు. అంకుశము లేకపోతే యోగమని అంకుశము చేత ఇంద్రియాములనే మనసునని ఒక మదపుటేనుగులను వశము చేసుకోవచ్చు ఆంజనేయ. యోగం అని అంకుశం ఉన్నప్పుడే ఇంద్రియాలని యొక్క మదపుటేనులు వశమైపోతాయి. ఆ భగవంతుని పైన ఏకాక దృష్టి అనే ఒక దివ్యాశ్రముల చేత నీ కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములను అరిషడ్వర్గములని పులులు సింహాలు క్రూర జంతువులు కూడా నశిస్తాయి. అట్నే ఆంజనేయ, మీరు భగవంతుని కరుణా కటాక్షము యోగాగ్ని వల్ల ధ్యానాగ్ని దగ్ధ కర్మానాం, భగవంతుడు యోగాగ్ని దగ్ధ కర్మానాం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. అట్టి యోగాగ్నికి ప్రజ్వలించాలంటే ధ్యానాగ్ని అవసరము. ధ్యానంలో నీ నిమగ్నం అయినప్పుడే జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది. నువ్వు జ్ఞానస్వరూపుడమైనప్పుడు నువ్వు కైవల్యాన్ని పొంది తీరుతావు. అందుకోసమే ఆంజనేయ, తరకిత విచిత్ర శబ్దబోధంబు వలన, తరకిత విచిత్రమైన శబ్దాదుల వల్ల నువ్వు తరించలేవు. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక,
ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షం నీకు సిద్ధించాలంటే నీ మనసు భగవంతుని యొక్క పాద పద్మముల యందు మనసు పెట్టినప్పుడే నువ్వు తరిస్తావు ఆంజనేయ, లేకపోతే నువ్వు తరించలేవు అని సీతామాత ఈ విషయము సీతారామాంజనేయ సంవాదమునందు ప్రథమాశ్వాసమునందు ఈ విషయం మీరు చూసుకొనవచ్చు పద్యాలు. ఇవన్నీ చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు చిరునవ్వులు చిందిస్తూ సీతామాత ఎంత చక్కగా చెప్తుంది జగన్మాత అనుకున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ ఆంజనేయ, ఇప్పుడు అమ్మ చెప్పినటువంటి సీతామాత చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే, నువ్వు జ్ఞానమై ప్రకాశించాలంటే గురుపదాంబోజముల్ కొలువకగలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమేమ గురుపాద తీర్థంబు గ్రోలకగలుగుని జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు గొనకున్నగలుగులే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు గురుతత్వమాత్మగను గొనకున్నగలుగునే నిరతిశయంబైన పరమపదము. ఆంజనేయ, ఈ సృష్టిలో ఎవరైనా సరే నువ్వు బ్రహ్మజ్ఞానివి కావాలంటే, ఆత్మజ్ఞాని అయి ఆత్మస్వరూపుడై ప్రకాశించాలంటే గురువు అవసరము. ఆంజనేయ, గురుపదాంబోజముల్ కొలువకగలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమేమ. ఒక వైరాగ్యం అనే యొక్క దివ్యత్వమును పొందాలంటే గురు కరుణాకటాక్షం వల్ల, గురు సేవా భాగ్యం వల్లనే నీకు అట్టి వైరాగ్యం సిద్ధిస్తుంది. వైరాగ్యం నుంచే అట్టి వైరాగ్యం వల్ల బ్రహ్మచర్యము సిద్ధిస్తుంది. అట్టి బ్రహ్మచర్యం నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది ఆంజనేయ. అందుకోసమే గురు సేవ చేసుకోవాలా. ఇది తృతీయాశ్వాసమునందు ఇది మీరు చూసుకొనవచ్చు. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తాడు. గురుపదాంబోజముల్ కొలువకగలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమేమ గురుపాద తీర్థంబు గ్రోలకగలుగుని జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు కొనకున్నగనుగుని ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు గురుతత్వమాత్మగనుగొనకున్నగలుగు నిరతిశయంబైన పరమపదము. ఆ గురుతత్వమును తెలుసుకున్నప్పుడే ఆ నిరతిశయమైనటువంటి పరమపదమును కైవల్యమును నువ్వు పొందాలంటే గురుతత్వము తెలుసుకోవాలా. అనగా గురుతత్వము తెలుసుకోవాలా అనుకుంటే గురు పరబ్రహ్మ స్వరూపుడు. అఖండ మండలాకారం వ్యాప్తం జేన చరాచరం తత్పదం దర్శితం జేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి అని పార్వతీమాతకు పరమేశ్వరుడు గురుగీతలో ఈ ఉపదేశం చేస్తాడు. పార్వతీమాతకు గురు పరబ్రహ్మ స్వరూపుడు. అట్టి శిష్యుడు సాధన వల్ల ఇప్పుడు చెప్పినట్టు శ్లోక రూపేణ ఆ ద్వంద్వాతీతుడైనటువంటి గురుదేవులు బ్రహ్మానంద స్వరూపుడు కావున శిష్యుడు గూఢంగా సాధన ద్వారా సమస్త ద్వంద్వములను తొలగించుకొని ఆ పరబ్రహ్మాకారాన్ని పొందినప్పుడే గురుస్వరూపుడవుతాడు. అప్పుడు గురుదక్షిణ పూర్తిగా తీర్చుకున్నవారు అవుతారు. గురుదక్షిణ అంటే ఏదో కాదు, శిష్యుడు పరబ్రహ్మాకారాన్ని పొందిన తర్వాతనే శిష్యుడు పరబ్రహ్మ స్వరూపుడై భాషించినప్పుడే గురు రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు గురువంతటి వారు, శిష్యుడు గురువంతటి వారు అయినప్పుడే గురుదక్షిణ పూర్తి ఇచ్చుకున్నవారు అవుతారు. అందుకోసమే ఆంజనేయ అట్టి గురుతత్వం తెలుసుకోవాలంటే సదా గురుసేవ చేసుకోవాలా. గురువే పరబ్రహ్మము. నువ్వు పరబ్రహ్మాకారమును పొందాలంటే గురుసేవ భాగ్యం వల్లనే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యము కాదు ఆంజనేయ అని చెప్పి సీతారామాంజనేయ సంవాదమునందు తృతీయాశ్వాసమునందు మీరు ఈ పద్యాలు చాలా ఉన్నాయి, చూసుకొనవచ్చును. మరి ఈ సంసార సముద్రమును దాటాలంటే ఒక అచంచలమైన గురుభక్తి వల్ల ఆ పరమేశ్వరుని ప్రార్థించినందువల్లనే సాధ్యమవుతుంది. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారు ఒక శిష్యుడు వచ్చి ప్రశ్నించినప్పుడు ఉపదేశం చేస్తాడు. గురుదేవ,
అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా వదయేత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. గురుదేవ, ఈ అపారమైనటువంటి సంసార సముద్రాన్ని దాటాలంటే ఏమైనా ఉపాయం ఉన్నదా గురుదేవా అని ప్రశ్నించినప్పుడు అప్పుడు గురుదేవులు ఉపదేశం చేస్తారు. నైనా విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా వదయిత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. గురు కృపను పొందినటువంటి వారిలో ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మలు యందు మనసును పెట్టుకొని ఉన్నటువంటి పుణ్యపురుషులు అవలీలగా ఈ సంసార సముద్రాన్ని దాటి తీరుతారన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. అందుకోసము ఈ సంసార సముద్రమునకు పునాది మూలము ఏది అంటే మాయా. ఆ మాయ ఈ సంసార సముద్రంలో మాటి మాటికి పుట్టుచున్నాడు అంటే కారణం ఏదంటే మాయా. అందుకోసం ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహారిపు. ఈ శరీరంలో ఒక దొంగ ఉన్నాడు, ఒక మోసగాడు ఉన్నాడు, ఒక దుర్జనుడు ఉన్నాడు. వారు ఎవరంటే అతని పేరు ఏం పేరంటే సోమరి. సోమరి వారు ఉన్నారు. ఆ సోమరి పోతున్నాడు. ఆలస్యం హి మనుష్యానాం, ఆలస్యం చేస్తుంటారు. మాటి మాటికి ధ్యానం చేసుకోండి అంటే ఆ నిద్రలో మునుగుతారు. కొంచెం అన్నం తక్కువ తినండి అంటే కొంచెం ఎక్కువ తింటారు, నాలుక దాసులై. మన శరీరంలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒక మిత్రుడు ఉన్నాడు, ఒక శత్రువు ఉన్నాడు. మిత్రుడు పొట్ట, నాలుక శత్రువు. అందుకోసము ఈ నాలుకను కొంచెము వశం చేసుకుంటే ఈ నాలుక నీకు మిత్రుడు అవుతాడు. ఈ నాలుకను చెప్పినట్టింటివా ఈ నాలుక నీకు శత్రువు అవుతాడు. అందుకోసమే ఈ నాలుక తింటనే ఉంటుంది. యుగాల వరకు ఎంత తిన్నా దీనికి తృప్తి లేదు. ఇది తింటుండగా మిత్రుడైనటువంటి పొట్ట వెంటనే నీకు అలారం రోగిస్తుంది. మిత్రమా ఇంకా వెయ్యబోక, నా కడుపు నిండింది చాలు అంటుంది. ఎట్ట తెలుసు అంటే ప్రథమ తేపు వస్తుంది తెలియకుండా. అప్పుడు ఇంక నిండిపోయింది చాలు. వాళ్ళు ఉత్తములు. వాళ్ళు రెండోసారి తేపు వచ్చినప్పుడు తింటే వాళ్ళు మధ్యములు, కొంచెం నయం. ఇక మూడోసారి తేపు వచ్చిన తింటే ఇంక వాళ్ళ అధములు, వాళ్ళకు ఆరోగ్యము బాగుండదు. వాళ్ళు చనిపోయిన శవములతో సమానము. మానవాకారమును చనిపోయినారు వాళ్ళు, చనిపోయిన వాళ్ళతో సమానమే వాళ్ళు. కానీ రోగగ్రస్తులై ఊకే చనిపోయిన శవాల మాదిరి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, తిరుగుతున్నారంటే ఉన్నారు, ఏడుస్తూ చావలేక బ్రతకలేక బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా అందుకోసమే నాలుకకు ఎప్పుడు దాసులు కాకూడదు. పొట్ట చెప్పినట్టు వినాలే కానీ నాలుక చెప్పినట్టు వినకూడదు. ధర్మం చెప్పినట్టు, గురువు శాస్త్రాలు పురాణాలు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తుంటారో వాళ్ళకు ఆరోగ్యము సిద్ధిస్తుంది, ఆనందము సిద్ధిస్తుంది, మోక్షం అరచేతిలో ఉంటుంది ఆ పుణ్యపురుషులకు. ఇది సత్యం. క్షేమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు అని మన మహర్షులు వర్ణించినారు. ఈ సంసారమునకు మూలము ఏది? పుట్టడము చావడము. ఈ సంసారమునకు ఈ జీవుడు పుట్టడానికి చావటానికి కారణమేమి? బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ప్రజ్ఞ నశించుట, ప్రజ్ఞ లేనందువల్ల అనగా సోమరితనము. క్షీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం. ఆపదములకు, సమస్త దుఃఖములకు క్షీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేత్. అందుకోసము మహర్షులంతా కూడా క్షీమానం సర్వదుఃఖానం ఆపదం కోశముత్తమం. ఈ సమస్త దుఃఖములకు కోశాగారము. ఇప్పుడు ధనాగారం ఉంటుంది కదా, ధనాన్ని పెట్టుతాం కదా. ఒక ధాన్యాగారం అంటే ధాన్యాన్ని పెడతాం కదా.
అట్నే దుఃఖమునకు ధనాగారం, ఏ దుఃఖమునకు నిలయం ఏదంటే సోమరితనము అని మహర్షులు చెప్పినారు. క్షేమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ఈ సంసారమున వృక్షమునకు బీజం ఏదంటే సోమరితనము. ఈ సోమరితనాన్ని మీరు అంకురమును యోగాగ్ని వల్ల, ధ్యానాగ్ని వల్ల దాన్ని ఇంకా పుట్టకుండా దాని అంకురాన్ని అంతరింప చేసినారంటే ఇంకా జన్మ ఉండదు. ఈ జన్మలోనే మీరు కైవల్యాన్ని పొందుతారు, ఇంకా జన్మ అనేది ఉండదు. అనగా మీరు సంకల్పాలన్నీ కూడా త్యజించుకొని సదా నీ మనసు పరమేశ్వరుని నిమగ్నం, మనసుని పరమేశ్వరుని పాదపద్మలందు పెట్టేసి పరమాత్మ ధ్యానంలో నిమగ్నం అయితిరా, మీ మనస్సును కాల్చిన గింజలాది అవుతుంది. కాల్చిన వేగిన గింజ మొలక ఎత్తలేదు. వేగన గింజ ఎలా మొలకలు ఎత్తుతున్నాయో అట్నే మీ మనసు పరమేశ్వరుని యొక్క పాదపద్మల యందు మనసు పెట్టి సదా మీరు పరమేశ్వర ధ్యానంలో నిమగ్నమైనప్పుడు యోగా ఎట్లా పెనంపైనటువంటి ఏగిన గింజ ఎట్లా మొలక ఎత్తలేదో, ధ్యానాగ్నిలో వేలినటువంటి మనసు మళ్ళీ జన్మ ఎత్తలేదు. ఈ జీవుడు ధ్యానాగ్నిలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడైన జీవాత్ముడు మళ్ళీ జన్మ పొందలేడు. అంటే ఏగిన గింజ మొలక ఎత్తలేదు కదా, ఏగిన గింజలు మొలక ఎత్తుతున్నాయి కదా. పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడు ఇంకా జన్మ ఎత్తడు, అంటే కైవల్యాన్ని పొంది తీరుతాడు, ఈ జన్మలోనే తరిస్తాడు. అందుకోసమే మీరు పరమేశ్వరుని ధ్యానిస్తూ ఎప్పుడు కూడా 4 గంటలకు లేచేసి 3 గంటలకే ముందుగా లేచేసి ఇంకా ముందుగా పండుకొని కొంచెం ముందుగా లేచేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ సదా తైలధార వలె పరమేశ్వరుని ధ్యానిస్తూ ఎప్పుడు జపధ్యానాదులు చేసుకుంటూ మీరు కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణం. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నొందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఓం నమః శివాయ.